ఎప్పుడు వేసేలా నార్మల్గా కాకుండా ఈసారి ఇలా డిఫరెంట్గా ట్రై చేయండి, చాలా బాగుండిద్ది. నేనైతే ఇలాగ కట్ వర్క్ ఎంబ్రాయిడరీ చేసి నెక్స్ట్ టర్జల్స్ యాడ్ చేశాను. ఎంత బాగుందంటే అసలు మీరు మొత్తం శారీ చూడండి. ఇది శారీ కొంగు అంటే లాస్ట్ అంచు చూడండి, నాది పింక్ కలర్ శారీ. ఆ శారీ చూడండి ఎంత బాగుందంటే వేసుకుంటే మాత్రం అసలు సింగిల్ లేయర్ వేసుకుని ఇలా ఫ్రంట్కి పట్టుకుంటాం కదా, అసలు అప్పుడైతే ఎంత బాగుందంటే నేను ఒకసారి ట్రయల్ వేసి చూశాను. చాలా బాధేసేసింది నాకు ఈ శారీ టజల్స్ అన్నీ కట్ చేసేటప్పుడు. ఏదైనా మనం ట్రయల్ వేసేటప్పుడు పాత చీర మీద వేస్తాము, కానీ నాకేమనిపించిందంటే పాత శారీ మీద వేస్తే ఏదైనా పిచ్చి పిచ్చికి వేసేస్తాము, అదే కొత్త దాని మీద ట్రై చేస్తే పర్ఫెక్ట్గా వేస్తామని చెప్పేసి అయితే వేద్దామని చెప్పి కొత్త శారీని ఇష్టం లేకపోయినా టజల్స్ అన్నీ కట్ చేసేసి ఎంబ్రాయిడరీ చేద్దామని అయితే ఫిక్స్ అయిపోయాను. సో ఏదైతే అది అయ్యింది, కావాలంటే ఇంకొకసారి మళ్ళీ టజల్స్ వేసుకుందాం, ఆ ఎంబ్రాయిడరీని కట్ చేసేసని స్టార్ట్ చేశాను ఏదైతే అది అయ్యిందని చెప్పేసి. కానీ ఫైనల్గా అవుట్లుక్ మాత్రం చాలా బాగా వచ్చింది నా దానికి. సో ఇది ఎలా చేసుకోవాలో స్టెప్ బై స్టెప్ మొత్తం కంప్లీట్గా చెప్తాను, వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి. ఇప్పుడు నేనైతే ఒక క్లాత్ అనేది మనం ఈ పళ్ళు పార్ట్కి అయితే నేను అటాచ్ చేసుకున్నాను, ఎందుకంటే మనం ఫ్రేమ్ పెట్టుకున్నప్పుడు ఎంబ్రాయిడరీ చేసేటప్పుడు ఈ పళ్ళు పార్ట్ ఒక్కటే ఉంటే కనుక ప్లేస్ సరిపోదు మనం ఫ్రేమ్ అడ్జస్ట్ చేసుకోవడానికి. అందుకని ఒక ఎక్స్ట్రా క్లాత్ని అయితే మనం అటాచ్ చేసుకోవాలి, ఎందుకంటే స్కాల్ప్ డిజైన్ అదంతా స్టిచ్ చేసుకోవాలంటే మనకు ఒక ఎక్స్ట్రా క్లాత్ కావాలి. ఇప్పుడు నేనైతే ఒక్కొక్క స్కాల్ప్ డిజైన్ రావడానికి 2.5 సెంటీమీటర్స్ 2.5 సెంటీమీటర్లు నేనైతే ఇలా మార్క్ చేసుకుని అలా స్కాల్ప్ డిజైన్ వచ్చేలాగా రౌండ్గా అయితే నేను ఇలా మార్కింగ్ చేసుకుంటున్నాను. ఇంకా మీ ఇష్టం, ఇంకొంతమంది కొద్దిగా ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ, తక్కువ కావాలంటే తక్కువ, మనకి ఇష్టం వచ్చిన సైజ్ అయితే గీసుకోవచ్చు. నేనైతే 2.5 సెంటీమీటర్స్ పెట్టి దాన్ని ఇలాగా చిన్నగా యూ షేప్ లాగా అయితే నేను కట్ చేసుకున్నా, ఇలాగ స్టిచ్ చేసుకుందామని నేనైతే ఇలా మార్కింగ్ అయితే వేసుకుంటున్నాను. మీ ఇష్టం, మీరు ఏ డిజైన్ అయితే అయినా వేసుకోవచ్చు. నేనైతే ఫస్ట్ టైం నేనైతే ట్రై చేస్తున్నాను, పళ్ళు మీద ఎలా ఉంటుందని నాకు తెలియదు. నార్మల్గా ఎవరైనా పళ్ళు మీద ఓన్లీ టాజల్సే వేస్తారు, కానీ ఎంబ్రాయిడరీ చేస్తే బాగుండిద్దని నేనైతే బ్లౌజ్ మీద కాకుండా దీని మీద చేస్తున్నాను. సో మీకు ఎలా అనిపించిందో కూడా లాస్ట్లో చెప్పండి. నేనైతే పెన్సిల్ యూజ్ చేశాను, గ్లాస్ పెన్సిల్, అదైతే అస్సలు పోవట్లేదు. నేను ముందే రిఫరెన్స్ కోసం అని చెప్పేసి ఒక దాని మీద అయితే నేను ముందు ట్రై చేశాను, ఎందుకంటే ఒక్కసారి పెద్ద శారీ మీద అంటే మళ్ళీ శారీ అంతా వేస్ట్ అయిద్దని కొద్దిగా ఏదో చిన్న బాధ, శారీ తగ్గిపోయిద్దామని చెప్పేసి. ఇంకా నెక్స్ట్ అయితే ఫ్రేమ్ని మనం రింగ్ ఉండిద్ది కదా, ఇలా పక్కన గ్రీన్ కలర్ చూసారా, అది కింద పెట్టుకోవాలి. మిడిల్లో వచ్చే ఫ్రేమ్ని మాత్రం ఇలా ఫిక్స్ చేసుకోవాలి. ఒక్కొక్కసారి అయితే నేనైతే బకరం కూడా వేశాను, ఇంకా లూజ్ ఏమీ లేకుండా మనం అయితే ఫిట్ చేసుకోవాలి ఫ్రేమ్ని. ఇంకా నేను బకరం కూడా అయితే వేసాను ఫస్ట్లో, కానీ నాకు బకరం వేసినా వేయకపోయినా ఒకేలా అనిపించింది, ఎందుకంటే కొద్దిగా క్లాత్ గట్టిగానే ఉంది కాబట్టి ఈ శారీకి అయితే నాకు అవసరం అనిపించలేదు. నెక్స్ట్ రౌండ్ నుండి నేను అడ్జస్ట్ చేసుకునేటప్పుడు వేయలేదు. సో ఫస్ట్ దాని వరకు వేసేసి తర్వాత తీసేసాను. ఇప్పుడు చూడండి, స్కాల్ప్ డిజైన్ అంతా నేను ఇలా కుట్టుకుంటున్నాను. మొత్తం చిన్నగా అయినా పర్లేదు, మీరు చిన్నగా వచ్చేంత వరకు అయినా కానీ ఇలా స్కాల్ప్ డిజైన్ వచ్చేంత వరకు చిన్నగా అయినా కుట్టుకోవాలి, అప్పుడు పర్ఫెక్ట్గా నీట్గా ఉండిద్ది. ఒకవేళ మీకు ఎక్కడైనా గ్యాప్స్ వచ్చినా కానీ మళ్ళీ బ్యాక్కి వెళ్ళైతే మొత్తం దాన్ని ఫిల్ చేసుకోవచ్చు. సో ఇది మన శారీయే కాబట్టి మనం ఎలా అయినా చేసుకోవచ్చు, ఏం భయం లేకుండా. బయట వాళ్ళంటేనే కొద్దిగా భయపడాలి, కానీ మనదంటే మన ఇష్టం, మనం ఏదైనా చేసేసుకోవచ్చు. కాబట్టి ఇలా స్కాల్ప్ డిజైన్ నాకు వచ్చేసిందని నేను బాగా ఏం చెప్పట్లేదు, కానీ నాకు ఏం రాలేదు, రాని వీడియో మనం కట్ చేస్తాం కదా, అలాగే చేశాను నేను. సో వచ్చిన వరకు మీకు చూపిస్తున్నాను, ఇలాగైతే ట్రై చేసుకోండి. మీకు మీ దగ్గర ఇంట్రెస్ట్ ఉండి మీరు చేసుకునే ఛాన్స్ ఉంటే కనుక నేను నెక్స్ట్ టైం నా ఎలక్ట్రిక్ మిషన్ మీద ఎలా కూడా చేయాలో నేను చెప్తాను. ఇప్పుడైతే నేను ఎంబ్రాయిడరీ మిషన్ మీద చేస్తున్నాను, జిగ్జాగ్ మిషన్ మీద. సో ఇప్పుడైతే నేను ఏం చేశానంటే, ఒకసారి ఫ్రేమ్ పెట్టుకున్నాను కదా, ఇప్పుడు దాని తర్వాత నుంచి యాడ్ చేసుకోవాలి ఫ్రేము, ఎందుకంటే చిన్న ఫ్రేమ్స్ అయితే మనకి తిప్పుకోవడానికి ఈజీగా ఉండిద్ది స్టార్టింగ్ స్టేజ్లో. సో నేను అందుకని చెప్పేసి ఒకసారి ఫ్రేమ్ పెట్టేసిన తర్వాత ఇప్పుడు నెక్స్ట్ నాకు ఎక్కడ కావాలో ప్లేస్ అక్కడ నేను ఫిక్స్ చేసుకుని అక్కడి నుంచి స్టార్ట్ చేసి ఇప్పుడు మళ్ళీ స్కాల్ప్ డిజైన్ అయితే కుట్టుకోవాలి. చూడండి, వెనకైతే ఇలా ఉంటుంది. దీన్ని మనం టైట్ చేసుకోవాలి. టైట్ చేసుకుంటే కనుక మనకి కుట్టు చాలా నీట్గా వచ్చింది. మనం క్లాత్ లూజ్గా పెట్టుకుంటే బాగా రాదు. ఇప్పుడు నేను క్లాత్ కూడా అడ్జస్ట్ చేసేది చూడండి, నేను అటాచ్ చేసిన క్లాత్ని గట్టిగా లాగుతున్నాను. ఇటు సైడ్ క్లాత్ మరీ గట్టిగా లాగకూడదు, మనం ఫ్రేమ్ పెట్టిన క్లాత్ అయితే అప్పుడు పాడయ్యే ఛాన్స్ ఉండిద్ది. అందుకని మనం పక్కన పెట్టిన క్లాత్ని మాత్రమే అడ్జస్ట్ చేసుకోండి ఎక్కువగా, దీన్ని గట్టిగా అయితే లాగకూడదు ఇటువైపుది, అది గుర్తుపెట్టుకోండి, లేకపోతే క్లాత్ పాడైద్ది. ఇంకా మళ్ళీ స్టార్ట్ చేసి ఇప్పుడు ఇలాగ మొత్తం అక్కడక్కడ పెట్టుకుంటూ మనం నెక్స్ట్ ఇలా ఎక్స్టెండ్ చేసుకుంటూ స్కాల్ప్ డిజైన్ అయితే వేసుకోవాలి. నేనైతే ఇలా వేశాను. నేనైతే ఇందులో పింక్ సిల్వర్ వచ్చింది కాబట్టి ఈ కలర్ అయితే నేను యూజ్ చేశాను, పింక్ సిల్వర్ ఇవైతే నేను యూజ్ చేశాను, ఎందుకంటే కాంబినేషన్ అప్పుడు బాగుంటుంది. బ్లూ కలర్ వచ్చింది కాబట్టి సో నేనైతే అది యూజ్ చేశాను. ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు మనం దీనిలోకి ఇంకొక చిన్న డిజైన్ అయితే వేస్తాం, కొద్దిగా గ్రాండ్గా కనిపించడానికి.
స్కాల్ప్ డిజైన్ అయితే నార్మల్గా ఎవరైనా వేసేసుకుంటారు కదా, అందుకని చెప్పేసి దీనిలో చిన్న చిన్న ఫ్లవర్స్ కనిపిస్తున్నాయి కదా పైన సిల్వర్ కలర్లో, సో అలాగే ఉండాలని చెప్పేసి సేమ్ అదే డిజైన్ శారీకి మ్యాచ్ అయ్యేలాగా ఇలా ఫ్లవర్స్ అయితే నేను వేసుకున్నాను. ఇలాగా 3 ఒక పక్కన ఒక మెయిన్ స్టెమ్లా వచ్చి దానికి 2 బ్రాంచెస్లా వచ్చేటట్లు వేసుకుని దాని చుట్టూ మళ్ళీ ఫ్లవర్స్ మన ఇష్టం, మనం ఎన్ని పెటల్స్ కావాలంటే అలాగా మనమైతే వేసుకోవచ్చు. ఇంకా ఇక్కడ మనం ఇంకా లీవ్స్ వచ్చేలాగా అయితే వేసుకున్నాను నేను. ఇప్పుడు ఇవి ఎలా స్టిచ్ చేసుకోవాలంటే మొత్తం పింక్ కలర్ సిల్వర్ కలర్నే యూజ్ చేసి మనం వేసుకోవాలి. ఇప్పుడైతే నేను ఒకసారి ఇది స్టిచ్ చేశాను. స్టిచ్ వేసేసిన తర్వాత అయితే ఇలా ఉండిద్ది. పింక్ అండ్ సిల్వర్ కలర్ని యూస్ చేసి నేను ఇలా చేశాను. ఇప్పుడు నెక్స్ట్ది ఎలా స్టిచ్ చేసుకోవాలో నేను చెప్తాను. సేమ్ ఇలాగే మనం ప్యాటర్న్ అయితే మొత్తం ఒకసారి వేసేసుకుని దీనికి ఇప్పుడు ఫస్ట్ నేనైతే ఫ్లవర్స్ అయితే స్టిచ్ చేసేసుకున్నాను. ఎందుకంటే నెక్స్ట్ స్టెమ్ లీవ్స్ అయితే వేద్దామని చెప్పేసి నేను ఇలా వేసుకున్నాను. ఇంకా మీ ఇష్టం, మీరు ఇంకా కావాలి అనుకుంటే ఫస్ట్ స్టెమ్మే వేసుకోవచ్చు. ఇప్పుడు నేనైతే ఇది స్టెప్ బై స్టెప్ తర్వాత కూడా ఎలాగో మిషన్ ఎంబ్రాయిడరీ చేసుకోవాలని కూడా చెప్తాను. జిగ్జాగ్ మిషన్ ఎలా ఎంబ్రాయిడరీ మిషన్లా మార్చుకోవాలి ఏంటి అనేది ప్రతిదీ నెక్స్ట్ వీడియోస్లో అయితే నేను పోస్ట్ చేస్తాను. ఇంకా ఫస్ట్ కింద మనకి అడ్జస్ట్ చేసుకోవడానికి కాళ్ళ దగ్గర ఉంటుంది, దాంతో నేను ఇలా అడ్జస్ట్ అయితే చేసి కుడుతున్నాను. అవన్నీ క్లియర్గా డీటెయిల్గా వేరే వీడియోస్లో పెడుతున్నాను. ఎందుకంటే పైన మనకి కొద్దిగా వెడల్పు ఎక్కువ రావాలి, ఇంకా పాయింట్ దగ్గరికి మిడిల్కి వచ్చేసరికి తక్కువ రావాలి. అలా అడ్జస్ట్ చేసుకుంటూ ఈ ఫ్లవర్స్ని అయితే నేను స్టిచ్ చేస్తున్నాను. మొత్తం ఇలాగా 5 to 6 అయితే వేయాలి. నేనైతే 6 వేసేసుకున్నాను. ఇలా మొత్తం ఫ్లవర్స్ అన్నిటికీ ఇలా 3 ఫ్లవర్స్కి మొత్తం పింక్ కలర్లో అయితే కుట్టేసుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ ఈ స్టెమ్ని మనం యూస్ చేసేది నేనైతే సిల్వర్ యూస్ చేసేస్తున్నాను. ఇంకేదైనా మీ శారీస్లో మ్యాచ్ అయ్యే కలర్ని ఏదైనా యూస్ చేసుకోవచ్చు, అది ఇంకా మీ ఇష్టం. కలర్స్ని మనకు మ్యాచ్ అయ్యేదాన్ని బట్టి యూస్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలాగా మొత్తం ఇలాగా ఫస్ట్ ఇలా స్ట్రైట్ లైన్స్ ఉన్నాయి కదా, ఆ లైన్స్ అన్నిటిని కుట్టేసుకుని లాస్ట్లో మనం అయితే లీవ్స్ వేసుకుంటే ఇంకా సరిపోతుంది. ఇంకా ఫినిషింగ్ బాగా వచ్చేస్తుంది. ఒకవేళ మీకు ఎక్కడైనా గ్యాప్స్ వచ్చినట్లు అనిపించినా కానీ స్టిచ్ చేసుకునేటప్పుడు మళ్ళీ బ్యాక్ వెళ్ళి వాటిని ఫిల్ చేసుకోండి. అంటే వదిలేసాను ఒకసారి కుట్టేసాను కదా అని చెప్పేసి పక్కన పెట్టేయకండి. మళ్ళీ దాన్ని ఆ గ్యాప్స్ ఏమైనా ఉన్నా ఫిల్ చేసుకోండి. మనం స్టార్టింగే కాబట్టి ఎప్పుడు పర్ఫెక్ట్గా రాదు. సో ఫస్ట్ ఏదైనా గ్యాప్స్ వచ్చినా కానీ ఇలా ఫిల్ చేసేసుకోవాలి. ఇప్పుడు నేనైతే లీవ్స్ అయితే ఇలా వేస్తున్నాను. నాకు అక్కడక్కడ పోయినాయి, నేను మళ్ళీ వేసుకున్నాను. నా శారీయే కాబట్టి మనం ఎన్ని ప్రయోగాలైనా చేసేయచ్చు. నేనైతే ఫస్ట్ నాకైతే చాలా బాగా హ్యాపీ అనిపించింది. ఎందుకంటే నేను ఫస్ట్ చేసిన శారీయే. నేను ఒకటి నాది మెయిన్ శారీ తీసుకున్నాను, ఎందుకంటే పోతే పోయింది అన్నది కాకుండా నాకు కొద్దిగా ఇంట్రెస్ట్తో చేస్తాను కాబట్టి అప్పుడు నేను అందుకనే కొత్త శారీ తీసుకోవడానికి రీజన్. ఇప్పుడు ఇదంతా అయిపోయిన తర్వాత వర్క్ మనం ఏం చేయాలంటే ఇలా చిన్న కత్తెర ఉండిద్ది, అది తీసుకుని చాలా చిన్నగా చాలా బాగా జాగ్రత్తగా కట్ చేసుకోవాలి. లేకపోతే క్లాత్కి ఏమన్నా అయిందంటే మనం చేసిన వర్క్ అంతా వేస్ట్. ఇప్పుడు నేను షోల్డరింగ్ రాడ్ ఉండేది కదా, అది తీసుకుని మొత్తం ఇలా స్కాల్ప్ డిజైన్ అయితే కాల్చుకుంటున్నాను. దీనివల్ల యూజ్ ఏంటంటే మనం కాల్చిన